హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? నేనైతే ఈరోజు లడ్డు చేస్తున్నాను. ఇవి అవిసె గింజలండి, ఎవరందరికీ తెలిసే ఉంటాయి. లాక్ సీడ్స్ కూడా అంటారు వీటిని. నేను వీటితో కలిపి లడ్డు చేస్తున్నాను. హెల్త్కి కానీ హెయిర్కి కానీ చాలా అంటే చాలా మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. నాకైతే ఇది వాడిన కొద్దీ నాకు కొంచెం మోకాలు నొప్పులు కొద్దిగా తగ్గాయి. అందుకనేసి నేను ఇదైతే వాడుతున్నాను. అన్ని విధాలుగా హెల్త్కి మంచిదైనప్పుడు తప్పేముంది ఇందులో వాడడము. హెయిర్కి అయితే సూపర్గా మంచి రెమెడీ అండి ఇదైతే. దీంట్లో కావాల్సినవన్నీ ఇవి బ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు, నువ్వులు, శనగకాయ పప్పులు, బాదం పప్పు, బెల్లం ఇవన్నీ సన్నని మంటలో ఏం చేసుకొని బాగా పొడి కొట్టేసి లడ్డూలు చేసుకొని కలిపేసి పక్కన పెట్టుకొని నెలపాటు తినొచ్చండి. ఇది రోజు ఒకటి తింటే హెయిర్కి చాలా బాగా వర్క్ అవుతుంది. కాళ్ళ నొప్పులు ఉంటే కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. పిల్లలకైతే మారం చేసే పిల్లలకి కొంచెం ఎక్కువగా తీపిగా కలిపించేసి పెట్టేసామనుకోండి ఇంకా హెల్త్కి మంచిదండి, చాలా బాగుంటుంది. నేనైతే అన్నీ ఇలా పొడి కొట్టేసి మొత్తం నెక్స్ట్ బెల్లం కూడా బాగా పొడి పొడిగా దంచుకునేసి అందులోనే వేసి అట్లే గట్టిగా బెల్లము పొడి అంతా బాగా కలిపి పెట్టేశాను. చాలా బాగుంటుంది. ఇది తినడానికి కూడా బాగుంటుందండి. ఇది పెద్ద ఏమీ అనిపించదు. కొంతమంది నాకే అనిపించింది ఫస్ట్ బ్లాక్ సీడ్స్ చేదు ఉంటాయి కదా ఎలా తినేది అని. ఇవన్నీ సన్నని మంటలో వేయించుకునేయాలి. వేయించుకున్న తర్వాత ఇలా పొడి కొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలో బెల్లం అవన్నీ కలుపుకునేసి ఇలా లడ్డూలు చేసుకొని రోజు ఒకటి తినేయడమే. ఇది ఒక టాబ్లెట్ లాగా యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఫస్ట్ అయితే నేను చేదు ఉంటాయేమో అనుకున్నాను, ఏం లేదు, బాగుంది.